హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. వాళ్ళు రథం చేయించుకుంటున్నారు, సత్యనారాయణ రథం. సో అక్కడికైతే వెళ్తున్నామండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తాను. నాకు రోజు ఒక కామెంట్ అయితే వస్తుంది అనమాట, మీరు హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటారో ఒకసారి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటానో చూపిస్తాను, అలాగే హెయిర్ ఆయిల్ కూడా చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో అప్పుడైతే నేను మార్నింగ్ 5:30కి అయితే లేసానండి. చెప్పాను కదా ఈ రోజు పూజ ఉంది, పూజకి అయితే వెళ్ళాలి. అయితే 7 కల్లా వచ్చామన్నారు అనమాట. ఇక నేను 5:30కి లేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలైతే అప్పటిదాకా ఆగరు కదండి పూజ అయ్యేదాకాని. ఇంక అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంట్లో గ్రాసరీస్ అయితే అన్ని అయిపోయినాయండి. యాక్చువల్లీ నేను జియో మార్ట్ లో నుంచి కందిపప్పు, ఇంకా శనగపప్పు, వేరుశనగుళ్ళు అయితే ఆర్డర్ చేశాను. ఎప్పుడు 27 అయితే ఆర్డర్ చేశాను. అప్పటికి ఫుల్ వర్షాలు, రోడ్లన్నీ ములిపోయి ఉన్నాయి కదా, అప్పుడైతే ఆర్డర్ చేశాను. అంటే అప్పుడే అయిపోయినాయి. సరేలే ఇవి అయితే త్వరగా వస్తాయి కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను, కానీ అవి అసలు రావట్లేదు అనమాట. అంటే 31వ తారీఖున అయితే చూపించింది. సో 31 అయిపోయింది, ఇప్పుడు 1వ తారీఖు కూడా వచ్చేసింది. ఈ రోజు 1వ తారీఖు, ఇది సండే వీడియో అండి. అయితే ఇంకా రావట్లేదు. ముందు రోజు ఇంక సాటర్డే మా హస్బెండ్ డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకురమ్మన్నాను అనమాట. అంటే శనగపప్పు, వేరుశనగులు ఇవి ఏంటంటే ఎప్పుడు తెచ్చి కన్నా కొంచెం తక్కువ తీసుకురమ్మన్నాను. సో అవన్నీ తీసుకుని వచ్చారు, కానీ నేనేమీ సర్దలేదండి. ఇంకొన్ని నాకు ఏం కావాలో అయితే ఓపెన్ చేసుకుని వేసుకుంటున్నాను. అయితే రాత్రి తెచ్చారు కదండి, అప్పుడు ఏమైందంటే ఒక బ్యాగ్ తో తెచ్చేసారు. కనుమ ఏంటంటే బండి డిక్కీలో పెట్టారనమాట. ఇంకా అవి తేకుండా వదిలేశారు. అందులో ఏంటంటే వేరుశనగుళ్ళు ఇవన్నీ అందులో ఉన్నాయి. సో లక్కీగా శనగపప్పు కూడా ప్యాక్ తెచ్చారు కాబట్టి ఇంక ఓన్లీ శనగపప్పు ఒకటే వేసి ఉప్మా అయితే చేసాను. ఇంకా పక్కన వచ్చేసి టీ అయితే పెట్టానండి. లోపల మా హస్బెండ్ పాల ప్యాకెట్లు కూడా తీసుకుని వచ్చారు. ఇంకా డికాషన్ పెట్టాను కదండి, అది మరిగే లోపల ఇంక ఈ హాల్ అయితే తుడిసేస్తున్నాను. హాల్ ఒకటే తుడుస్తున్నాను, మిగతా గదులు అయితే తుడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు త్వరగా స్నానం చేసి వెళ్ళాలన్నమాట. పిల్లలిద్దరిని రెడీ చేయాలి, నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా హాల్ ఒకటే తుడుస్తున్నాను. సో చెప్పాను కదండి రాత్రి తీసుకొచ్చారని చెప్పేసి అవన్నీ ఇక్కడే ఉంచేసాను అనమాట. ఇంకేమీ సర్దలేదు. పిల్లలైతే ఈ బిస్కెట్లు ఇవి తీసుకుని తిన్నారు. ఆ కవర్లన్నీ అలాగే పాడేసి ఉన్నాయి. సో అవన్నీ తుడిచేస్తున్నాను అనమాట. ఈ లోపల డికాషన్ మరిగిపోయింది. మా హస్బెండ్ అయితే ఇంక టీ చూసుకున్నారనమాట. ఇంక ఆయన పాలు వేసేసి ఇంక గ్లాసులో వేసి నాకు కూడా టీ ఆడ పెట్టేశారు. ఇంకా మా హస్బెండ్ నేను కూర్చొని ఇంక టీ తాగేసాము. టీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపి ఇంక వాళ్ళకైతే స్నానాలు అయితే చేపించానండి. సో పిల్లలైతే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంక నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా విన్నుకైతే జడ అయితే వేస్తున్నాను. ఇంక జడ వేసేసి ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు. ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. సో ఇంక విన్నుకు జడ వేసేసిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను. ఇంక తినేసిన తర్వాత స్టార్ట్ అయిపోవడమే. ఎక్కడో కదండి పక్కనే అనమాట, చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఏమైంది ఎన్నిట్రా రాజ్ విన్నా ఎలా కనిపిస్తుంది నీకు? అద్దంలో కనిపెట్టినా అవుట్లే వెళ్తే మన
के पक्की गमी के ऊपर आएलु હોય પણ એ મંત્ર શુદ્ધ થાય તો ఇప్పుడైతే వచ్చేసామండి. అయితే మేము వచ్చినప్పుడు స్టార్ట్ చేయలేదు, అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా కాసేపు వచ్చిన తర్వాత అప్పుడైతే వీడియో అయితే తీసాను. సో వాళ్ళ అమ్మాయితో అయితే ఆడుతూ ఉన్నామండి. వాళ్ళ అమ్మాయి ఇంకా వెళ్ళి ఆ పూజ మధ్యలో కూర్చుంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా అమ్మాయిని చూసుకుంటా ఉన్నారు. ఇంక ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుందండి. సో మనకి వీళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట కదండి. మనకి సైడ్ వేరేగా ఉంటుంది, వీళ్ళ సైడ్ వేరేగా ఉంటుంది కదా. అయితే ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. కొన్ని శ్లోకాలు ఉంటాయి కదండి, అవి అన్ని ఒకేలా ఉంటాయేమో, అంటే అన్ని దుక్కులను ఒకేలా చెప్తారేమో. ఇవి నేను విన్నాయే కదా, నేను ఇవి విన్నాను కదా అనిపించింది అనమాట. కనమైన ఏంటంటే గుజరాత్ అయితే కథ అయితే చదివారనమాట. ఇంకోండి ఇక్కడ పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ప్రసాదాలు ఏం పెట్టారని చెప్తాను. మన సైడ్ ఏదన్నా రథం గాని పూజ గాని చేసుకుంటే ఏంటి చాలా రకాలు వండుతాము. ఈ దేవుడికి ఇది పెట్టాలి, ఈ దేవుడికి ఇది పెట్టాలి అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం కదండి. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే తెల్లనోకు ఉంటుంది కదండి, సుజీరావ, దాంతో ప్రసాదం కింద అయితే చేస్తారు. అది ఏంటి చాలా పొడి పొల్లాడుతూ ఉంటుంది అనమాట. చాలా ఫ్రూట్స్ అయితే ఉంటాయి అనమాట, అన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెడతారు. ఇంకొన్ని కప్పులో ఉన్నాయి చూసారా, ఇలాగనమాట తెల్లనోక ప్రసాదం ఇంకా ఫ్రూట్స్. అయితే ఇక్కడ తీర్థం పెట్టారు కదండి, ఆ తీర్థం ఏంటంటే పచ్చిపాల్లో షుగర్ వేసి చేశారనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో విరాజీ అందరికీ ఇచ్చాడు. ఇంకా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన వెంటనే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. దెన్ ఒక గంట కూర్చొని మేమైతే ఇంటికి వచ్చేసాము. చెప్పాను కదా మా హస్బెండ్ ఈ డిక్కీలో పెట్టేసి వదిలేశారని చెప్పేసి ఇంకా అవైతే తీసుకుని వచ్చాను. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటన్నా చెప్తాను చూడండి. సో పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సమోసా అనమాట. అయితే మనం సమోసా ఎప్పుడు తింటాము, ఈవినింగ్ 3కో 4కో తింటాము. కాకపోతే వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందే సమోసా తింటారనమాట. గుజరాత్ లో ఫేమస్ ఏంటంటే సమోసా ఇంకా జిలేబీ అనమాట. ఈ రెండిటిని అస్సలు మిస్ అవ్వరనమాట ఇక్కడ వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పానీపూరి అనమాట. సో ఎక్కడ చూసినా సరే ఇవే ఉంటాయి. అయితే అక్కడ చాలా సేపు అయితే వెయిట్ చేసామండి. సమోసాలు అయితే తీసుకురాలేదనమాట. నేను వెళ్ళిపోతానంటే ఉండండి సమోసా తెస్తున్నారని చెప్పేసి అన్నారు. అయితే తర్వాత ఆవిడే అన్నదనమాట, ఇంకా పార్సల్ చేసానా తింటారని అడిగితే పార్సల్ చేసేయండి అని చెప్పేసి అన్నాను. ఇంకెందుకు ఇంటికి పార్సల్ అయితే తెచ్చేసుకున్నాము. సో మా హస్బెండ్కి 2, నాకు 2, విరాజ్కి 2, విన్నుకి 2 అయితే వేసి ఇచ్చేసారు కవర్లోని. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలకి పెట్టి ఇచ్చేసాను, వాళ్ళు తిన్నారు. తర్వాత నేను లంచ్కి వచ్చేసి ఈ రోజు గుత్తి దొండకాయ కర్రీ అయితే వండాను. యాక్చువల్లీ రోజు సండే నాన్ వెజ్ ఏం తీసుకురాలేదనమాట. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా అందుకే దొండకాయలు ఉన్నాయి ఇంట్లోని, దాన్ని కర్రీ కింద అయితే చేసేసాను. ఇంక పిల్లలకి లంచ్ పెట్టేశాను. ఇంక నేను కూడా లంచ్ చేసిన తర్వాత ఇంకా సామాన్లు అయితే సర్దడం స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఇక్కడ ఎండుమిర్చి తీసుకొచ్చాను. ఈ ఎండుమిర్చి ఏంటంటే 100 గ్రాములు అనమాట. 100 గ్రాములు 48 రూపీస్ ఎంతో తీసుకున్నాడు ప్యాకెట్ అయితేని. చాలా రేట్ ఉన్నాయి. మొన్న హాఫ్ కేజీయే 100 రూపీస్ తీసుకున్నారు ఇంటికని తెచ్చినప్పుడు. 100 గ్రాములే 45 రూపీస్ ఎంతో తీసుకున్నారనమాట. తర్వాత దాల్చిన చెక్క అయితే తీసుకున్నానండి. ఇక్కడ పెద్ద ప్యాకెట్లు ఉంటాయి డిమార్ట్ లో, చిన్నవి కూడా ఉండవు. అవేమో 100 రూపీస్ తీసుకున్నారు. తర్వాత ఇలాచి అది 43 రూపీస్ ఎంతో ఉన్నదనమాట. ఇక్కడ మిరియాలు తీసుకున్నానండి. మిరియాలు ఎందుకంటే పౌడర్ చేసి పెట్టుకుందామని, ఎప్పుడైనా ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు గట్రా యూజ్ చేసుకోవడానికి ఉంటది కదా. అయితే మిరియాల పౌడరే చూసాను, అదేమో 76 రూపీస్ ఎంతో ఉన్నది 100 గ్రామ్స్. సో దానికన్నా ఇది కూడా మిరియాలు 100 గ్రామ్స్ ఏనండి. మనకి మిరియాల పౌడర్ కన్నా మిరియాలతోటే మనం చేసుకుని ఇంకా ఎక్కువ పౌడర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. అంటే తీసుకోవడం అంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు, ఇంకా ఆయన అయితే చెప్పారనమాట. ఇంకోండి సామాన్లన్నీ ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. ఇక్కడే నాకు చాలా టైం అయితే పెట్టేసింది అనమాట. కూలింగ్ నీళ్ళు పట్లేదు, డాడీ తెచ్చాడు. మా హస్బెండ్ కూలింగ్ వాటర్ అయితే తీసుకుని వచ్చారండి. అయితే మాకు చెప్పలేదు అనమాట. నేను తాగినప్పటికి బాగా చల్లగా ఉన్నాయి, ఏంటి చల్లగా ఉన్నాయని చెప్తే అప్పుడు అడిగితే ఇలా తెచ్చాను ఈ వాటర్ అని చెప్పేసి అన్నారు. ఇంకా మా పిల్లలకి ఇంకా కొంచెం సర్ప్రైజ్ కింద ఇస్తే మా అబ్బాయి తెగ ఫీల్ అయిపోతున్నాడు కూలింగ్ వాటర్ అని చెప్పేసి. అయితే చెప్పాను కదండి జియో మార్ట్ నుంచి నేను ఇవన్నీ ఆర్డర్ చేశానని చెప్పేసి, అవి కూడా ఈ రోజు వచ్చినాయి అనమాట. ఇంకైతే ఓపెన్ చేస్తున్నాను. నేను పన్నీర్ కూడా ఆర్డర్ చేశాను. పన్నీరు ఇంకా కందిపప్పు, శనగపప్పు, వేరుశనగుళ్ళు అయితే ఆర్డర్ చేశాను
చేశాను. ఇంక ఇవి ఏం ఓపెన్ చేయట్లేదు, అవన్నీ ఇంక లోన్ అయితే పెట్టేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు డబ్బాలు అన్నీ ఫిల్ అయిపోయినాయి కాబట్టి ఇంకా అవి వేరే డబ్బాలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ కూడా మేము చెప్పాను కదండి 5 కేజీలు తెచ్చుకుంటామని చెప్పాను కదా, ఇంకా 5 కేజీలు అయితే తెచ్చుకున్నాము. ఆ డబ్బాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇంకా అందులో కూడా మొత్తం నింపేశాను. ఈ లోపల మా అబ్బాయికి పొన్ను ఊడిపోయిందండి. వీడికి ఏంటంటే పొన్ను ఊడకుండానే ఇంకొక పొన్నులు అయితే వచ్చేస్తున్నాయి. అవి ఏమొస్తున్నాయంటే ఒకటేమో పెద్ద పొన్ను అయిపోతుంది, ఒకటేమో వంకర పొన్ను అయితే అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ పొన్ను ఊడిన తర్వాత పొన్ను వస్తే బాగుండు, కాకపోతే ఆ ఊడుతుంది అన్న ప్లేస్ లోనే వెనకాలన్నా వస్తుంది, లేదంటే ముందైనా వచ్చేస్తుంది అనమాట పొన్ను. వాడికి ఏమో పొల్లు ఎగుడు దిగుడు కింద అటు ఒకటి ఇటు ఒకటి అలా వస్తున్నాయి, లేదంటే పెద్ద పొల్లు కింద అయితే అయిపోతున్నాయి. సో ఎదురైతే 2 పెద్ద పొల్లు అయితే వచ్చేసినాయి అనమాట. 6 ఇయర్స్ వచ్చినాయంటే ఇంకా పొల్లు ఉండడం అయితే స్టార్ట్ అవుతాయి కదండి. ఇంకా విరాజ్కి అయితే ఇప్పుడు 7 ఇయర్స్. సో పొల్లు అలా 6 ఇయర్స్ నుంచి ఊడుతా ఉన్నాయి అనమాట. ఇంకా ఎండ అయితే గట్టి కాస్తుందండి. మార్నింగ్ నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసాను. ఆ బట్టలు అయితే ఆరిపోయి ఇంకా అవైతే తీసేస్తున్నాను. తర్వాత వినాయకుని అయితే తీసుకెళ్తున్నారు. చాలా రోజుల తర్వాత అయితే చూశాను. అంటే భరూచ్లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క వినాయకుడు అయితే వస్తారు. అది నెల ముందు అయితే వస్తారనమాట. ఇక్కడ అసలు ఎవరు తీసుకెళ్ళట్లేదు, ఇంటికి రాలే ఎవరు తీసుకెళ్తలేదు అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు గుర్రపు బండి మీద. సో పెళ్లిళ్ళకి ఏదైనా బర్త్డే ఫంక్షన్లకి వాటికి ఇలాగే గుర్రపు బండ్లు అయితే తీసుకెళ్తారండి. సో అలా గుర్రపు బండ్లో తీసుకెళ్లి ఈ ఊరంతా ఊరేగిస్తారనమాట. భరూచ్లో ఉన్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే వచ్చేవారు. ఇప్పుడు అదంతా మిస్ అయిపోతున్నాము. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అదంతా ఓల్డ్ సిటీ కాబట్టి అన్ని బాగా చేసేవారు అనమాట. ఇది సిటీ కాబట్టి అంతేం కనిపించట్లేదు. సో అది ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఇంటికని తెచ్చుకున్న ఆయిల్ అనమాట. అయితే ఇప్పుడు స్టవ్ మీద ఒక దళసరి మూగుడు లాంటిది ఏదైనా పెట్టుకోండి. మూగుడు కానీ గిన్నె కానీ ఏదైనా దళసరి ఉన్నది అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది కోకోనట్ ఆయిల్ 1 కప్ దాకా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులు అనమాట. అలాగే 1 స్పూన్ వచ్చేసి కలంజీ సీడ్స్, అలాగే ఒక ఉల్లిపాయ అండి. ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అలాగే ఉల్లి తొక్కలు ఉంటాయి కదండి, ఉల్లిపాయ తొక్కలు అవి కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయ తొక్కలు కూడా వేసేసుకుని అదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి వల్ల యూజెస్ ఏంటన్నా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మెంతులు ఏంటంటే మనకి డాండ్రఫ్ ఉన్నా లేదంటే హెయిర్ అన్నది బాగా డ్రైగా ఉన్నా సరే మెంతులు చాలా బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ ఏంటంటే మనకి డాండ్రఫ్ తగ్గిస్తుంది మెంతులు, హెయిర్ అన్నది స్మూత్ చేస్తుంది అనమాట. అలాగే కలంజీ వచ్చేసి ఏంటంటే మనకి ఊడిన హెయిర్ లో గ్రోత్ అన్నది బాగుంటుందండి. కలంజీ వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. ఓన్లీ కలంజీ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఊడిపోయిన హెయిర్ లో గ్రోత్ అన్నది చాలా బాగుంటది. ఆనియన్స్ సల్ఫర్ ఉంటది, దాని వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటది. మనకి హెయిర్ బ్రేకేజ్ అవుతుంది కదా, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ అన్నది తగ్గిస్తుంది అనమాట. సో ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి హెయిర్ ఆయిల్ లోని. ఇదైతే చాలా మంచిది అనమాట. ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ అయితే నేను ఏమేమి వేసాను అవన్నీ కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదా, అది కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసాను. తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఇలా ఒక జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. అంటే నేను హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటానని చెప్పేసి అడిగారు అనమాట. సో అందు గురించి అని ఎలా అప్లై చేస్తానని చూపిస్తాను. మా అమ్మాయికి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒక పాయికిని తీసుకోవాలి. పాయికిని తీసుకుని మన ఫింగర్స్ ని ఆయిల్ లో డిప్ చేసిన తర్వాత ఇలాగా మనకి ఆ పాయిలో ఇలా రుద్దుతా అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈవెన్ గా ఆయిల్ అంతా అప్లై అవుతుంది. అలాగే మనకి రూట్స్ కూడా చాలా బాగా ఆయిల్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇలాగా మొత్తం అంతా పాయిల్ కింద తీసుకుని అయితే అప్లై చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటది అనమాట. వీక్లీ 2 టైమ్స్ అయితే పెట్టుకోండి. ఈ రోజు నైట్ పెట్టుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ తల స్నానం అయితే చేసేయాలి. ఆయిల్ అయితే ఉండకూడదు అనమాట. ఈ రోజు నైట్ పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసేయాలి, లేదంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా తల స్నానం అయితే చేసేయాలండి. ఇంకోండి చూస్తున్నారు కదండి, మొత్తం అంతా ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను. ఎయిర్ కంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత అప్పుడు మసాజ్ అయితే చేస్తానన్నమాట. మన ఫింగర్స్ తోటి ఇలా హెయిర్ లో పెట్టి ఇలా మసాజ్ చేస్తూ ఉంటే రూట్స్ కి ఆయిల్ వెళ్తే అప్పుడే మనకి హెయిర్ కూడా గ్రోత్ అవుతా ఉంటది అనమాట. వీక్లీ 2 టైమ్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. సో చెప్తున్నాను కదండి, నైట్ పెడితే మార్నింగ్ మాత్రం తల స్నానం అయితే చేసేయాలన్నమాట. ఇంకోండి ఆయిల్ అంతా అప్లై చేసాను. ఇవన్నీ మనం దువ్వని పెట్టి చిక్కు అయితే తీయకూడదండి. మనకి అప్పుడే హెయిర్ కూడా చాలా బ్రేక్ అయిపోతూ ఉంటది అనమాట. హెయిర్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ ఆయిల్ అప్లై చేసుకుని, ఈ ఆయిలే కాదు మామూలు ఆయిల్ అప్లై చేసుకున్నా సరే మనకి కాసేపు అయినా అలా ముడి వేసి ఉంచేయాలండి. అప్పుడే మనకి హెయిర్ అంతా బాగా మెత్తబడి అప్పుడు మనకి చిక్కులు అన్నది బాగా వస్తుంది అనమాట.
సో మా అమ్మాయికి అయితే ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసాను కదా, ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటున్నాను. నేను ప్రతిసారి ఇలా అప్లై చేసుకుంటానని చెప్పను, ఎప్పుడన్నా ఒకసారి అయితే అప్లై చేసుకుంటాను. ఎప్పుడు నార్మల్ గానే అప్లై చేసుకుంటాను అనమాట. హెయిర్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనం తలస్నానం చేసినప్పుడు షాంపూ డైరెక్ట్ చేతిలో వేసుకుని పెట్టుకుంటాం కదండి, అలా అసలు పెట్టుకోకూడదు అనమాట. వాటర్ లో మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే షాంపూ మొత్తం పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, మాలో వాటర్ వేసుకొని అప్పుడు మనం చాలా క్లీన్ గా వాష్ చేసుకోవాలన్నమాట హెయిర్ అయితేని, లేదంటే డాండ్రఫ్ అన్నది వస్తుంది. నాకైతే డాండ్రఫ్ లేదు కానీ హెయిర్ ఫాల్ అయితే ఉన్నదనమాట. మనకి చాలా క్లీన్ గా మనం షాంపూ అంతా రిమూవ్ అయిపోవాలన్నమాట, అలా క్లీన్ చేసుకోవాలి. ఉన్నప్పుడు చిక్కులు గట్ట తీసుకుంటే ఏంటంటే మనకి హెయిర్ అన్నది బ్రేక్ అయిపోతా ఉంటదండి, అలా అస్సలు చేయకూడదు అనమాట. హెయిర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు హెయిర్ ఫాల్ అన్నది చాలా ఎక్కువైపోతుంది అందరికి. నేనైతే అంత కేర్ ఏం తీసుకోను, అంటే షాంపూస్ గట్రా తీసుకుంటాను కానీ హెయిర్ ఆయిల్ లేకపోతే హెయిర్ ప్యాక్లు అంత ఏమేను. కాకపోతే నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతున్న కానించి నేను కూడా ఇలాంటివి అయితే చేస్తా ఉన్నాను అనమాట. తెలిసిన బద్ధకం ఉంటది కదండి, ఆ బద్ధకం వల్ల అయితే చేయట్లేదు. సో అది ఇదిగోండి, నేను కూడా హెయిర్ కి అయితే ఆయిల్ అప్లై చేసాను. పాయిల్ కింద తీసుకుని హెయిర్ కి అయితే ఆయిల్ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుని ముడైతే వేసేస్తున్నాను అనమాట. వెంటనే చిక్కు తీయనని చెప్పాను కదండి, చిక్కు వెంటనే తీస్తే మనకి హెయిర్ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఈ హెయిర్ ఆయిల్ ఇంకా నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవడం మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నన్ను అడిగారు కదండి హెయిర్ కి ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటారని చెప్పేసి, మీరు కూడా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటన్నది. మీ కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడితో అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.